కీర్తనలు 127:1. కీర్తనలు 127:1. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అంటున్నాడు దేవుడు. అంటే ఈరోజు మనము సేవకుని ఇంటిని డెడికేట్ చేస్తున్నాం కాబట్టి ఆ ఇల్లు కట్టాలంటే యెహోవా కట్టాల, ఒక మానవుడు కట్టేది కాదు. కానీ యెహోవా కట్టని ఎడల దాన్ని కట్టువారు ప్రయాసం వ్యర్థమే అంటున్నాడు. ఇంకోటి ఏమంటున్నాడు అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుండి 27 వరకు చదవండి. 24 నుండి నేను చదువుతాను చూడండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతును పోలిండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. ఇక్కడ ఇల్లు కట్టబడినా అంట, ఒక బండ మీద కట్టబడినా అంట. బండ మీద కట్టబడినా అంటే అది గాలి వచ్చినా వాన వచ్చినా ఇంకేం వచ్చినా చెదిరిపోతూ కింద పడదు. ఆ విధంగా మంచి ఫౌండేషన్ కట్టినాడు. యెహోవా ఇల్లు కట్టని ఎడల దాన్ని కట్టువాడి ప్రయాసం వ్యర్థమని చెప్తున్నాడు. ఆ ఇల్లు ఎక్కడ కట్టాలంటున్నాడు? ఒక బండ మీద కట్టాలంటున్నాడు. ఆ బండ ఎవరంటే ఇక్కడ మనం చూసినట్లయితే 1 కొరింథీ 10:4 చూడండి. 1 కొరింథీ అంత వద్దులేమ్మా, 4 వచ్చిన చూడండి. అందరూ ఆత్మ ఒకే పానీయంను పానం చేసిరి, ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలో త్రాగిరి, ఆ బండే క్రీస్తు. ఎవరంట బండ? క్రీస్తే బండ. ఎవరి మీద కట్టబడినాం ఇప్పుడు? ఆ ఇల్లు ఎవరి మీద కట్టబడింది? బండ మీద కట్టబడింది. బండ అంటే ఎవరు? క్రీస్తే. క్రీస్తు మీద కట్టబడిన బండ మీద కట్టబడిన ఇల్లు ఎటువంటిదంట? సురక్షితంగా ఉంటుంది. అందులో ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎటువంటి చింత ఉండదు, ఎటువంటి అసమాధానం ఉండదు. అటువంటి ఇంట్లో సేవకుడు ఏం చేసినా అక్కడ ఇల్లు కట్టించాడు, బండ మీద కట్టించినాడు. దాన్ని క్రీస్తు దాన్ని పునాదిగా ఉన్నాడు. ఆ విధంగా కట్టించినాడు కాబట్టి దాంట్లో సంతోష సమాధానం ఉండడానికి కారణమవుతుంది. అలాగే మార్కు సువార్త కొన్ని ఇల్లు చూసుకుందాం మనం. ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా ఆయన బండ, ఆ బండ మీద కట్టబడిన ఇల్లును గురించి మనం చూసినాము. కొన్ని ఇల్లు గ్రంథంలో ఏమేమి ఇల్లు ఉన్నాయి, గృహాలు, కొన్ని గృహాలను చూసుకుందాం మనం. ఇక్కడ మార్కు సువార్త 2వ అధ్యాయము, మార్కు సువార్త 2వ అధ్యాయం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మళ్ళీ కపెర్నహూముకు వచ్చెను. ఆయన ఎంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి కనుక వాకిటినైనను వారికి స్థలం లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయు గల ఒక మనుష్యుని 4 చేత మోయించుకొని ఆయన వద్దకు తీసుకొచ్చురి. ఇక్కడేముండు? దేవుడు ఉన్న ఇల్లు. ఇక్కడ దేవుడు ఉన్న ఇంట్లో ఏం జరుగుతుందంట? అక్కడ వాక్యం చెప్పబడుతుంది. ఇంకేం జరుగుతుంది? స్వస్థత జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్పండి? ఆయన ఇంట ఉన్నాడని ఈయన వచ్చినప్పుడు అనేకులు కూడవచ్చిరి, కానీ వాకిటైన వారికి స్థలం లేకపోయాను. అయితే అక్కడ ఏం జరుగుతుంది? ఆయన వారికి వాక్యము బోధించుతుండగా. ఎందుకు స్థలం లేకపోయిందంటే దేవుని వాక్యం ఉండడానికి విరివిరిగా వస్తున్నామంట, అందులో ఆ ఇంట్లో స్థలం లేదు కాబట్టి అక్కడ వాక్యము చెప్పబడుతుంది. ఇంకేం వచ్చినారు అక్కడికి? ఎవరు వచ్చినారంటే అక్కడికి కొందరు పక్షవాయువు గల మనుష్యులు 4 చేత మోయించుకొని ఆయన వద్దకు ఎందుకు వచ్చినారు అక్కడికి? పక్షవాయు గల వాడిని స్వస్థత పొందడానికి వచ్చినారు. కాబట్టి ఆ ఇంట్లో దేవుడు ఆ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఏం జరుగుతుంది? అక్కడ వాక్యం చెప్పబడుతుంది. వాక్యం అంటే దేవుడు. ఇంకోటి ఏం జరుగుతుంది? స్వస్థత జరగడానికి కారణమవుతుంది.
కాబట్టి ఇప్పుడు మనం డెడికేట్ చేసే ఇంట్లో ఏం జరగాల? ఇక్కడ డెడికేట్ చేస్తున్నాం ఇంట్లో సేవకుని ఇల్లు. ఆ ఇల్లు దేనికి కారణమై ఉండాలా? వాక్యం వెదజల్లేదానికి కారణమై ఉండాలా. రెండోది, ఆ ఇల్లు దేనికి ఉండాలా? స్వస్థత. ఎవరు వచ్చినా కూడా సేవకుడు ప్రేయర్ చేస్తే స్వస్థత పొందేట్టు ఉండాలి. ఆ విధంగా ఉండే ఇల్లు, దేవుడు ఉండే ఇల్లు ఆ విధంగా ఉంటుంది. ఒకటి, వాక్యం వెదజల్లుతూ ఉండాలా. రెండోది, స్వస్థత జరుగుతుండాలా. అటువంటి ఇల్లు దేవుడు మనకు ఇప్పుడు ఈరోజు మనకు ఇచ్చినట్టు చూస్తున్నాము. ఇంకోటి మనం చూసినట్లయితే అటువంటి ఇంట్లో ఉన్నప్పుడు మనకేమవుతుందంటే సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఇంకొకటి, ఎప్పుడు ఆనందం ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆ ఇల్లు నడుస్తుంది. కాబట్టి దేవుడు కలిగిన మనము అటువంటి ఇంట్లో ఉండాలని దేవుడు కోరుచున్నాడు. మనము అటువంటి ఇంట్లో ఉండాలి. దేవుడు కలిగిన ఇంట్లో మనం ఉన్నట్లయితే మనకేముంటుందంట? వాక్యం వస్తుంది, స్వస్థత వస్తుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఇవన్నీ ఉండాలంటే ఆ ఇంట్లో ఎవరు ఉండాలా? యేసు. అటువంటి ఇల్లు ఇప్పుడు మనము డెడికేట్ చేయబోతున్నాం. అది ఎవరిది? నీది నాది కాదు. ఎవరిది డెడికేట్ చేస్తున్నాము? ఓ సేవకుడి ఇల్లు డెడికేట్ చేస్తున్నాం. సేవకుడి ఇల్లు అంటే ఎట్లుంటది? పవిత్రంగా ఉంటుంది, ఎప్పుడు ప్రార్థనతో నిండి ఉంటుంది, ఎప్పుడు వాక్యం చెప్పబడుతుంటుంది. ఎవరన్నా ఆయన దగ్గరకు వచ్చి ప్రేయర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంట? ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. అటువంటి ఇల్లు ఇప్పుడు మనము డెడికేట్ చేస్తున్నాము. అట్టనే యోహాను సువార్త 1:14 చూసినట్లయితే చాలు ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుడు మహిమ వల్ల మనం ఆయన మహిమను కనుగొంటిమి. ఎవరున్నారంట మన మధ్యలో? ఆ ఇంట్లో ఎవరుంటున్నారంట? ఎవరున్న వాక్యము. ఆ వాక్యం అంటే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుగా మన మధ్య నివసిస్తున్నాడు. ఆయన ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారు. మన మధ్య ఎవరు ఉంటున్నారంట? ఆ ఇంట్లో యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి వచ్చి ఇక్కడ మనతో ఉంటున్నాడు. అంత గొప్ప దేవుడు మన ఇంట్లో నివసించడానికి సంతోషిస్తున్నాడు. అలాగే 1వ అధ్యాయం 1వ వచనం, అదే యోహాను సువార్తలో 1వ అధ్యాయం, ఆది యందు వాక్యము నేను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడైనను. ఈ వాక్యము చెప్తా ఉన్నాడు దేవుడు ఆ ఇంట్లో. ఒక ఇంట్లో కపెర్నహూములో వాక్యము చెప్తున్నా అంటే ఎవరు చెప్తున్నా? వాక్యం అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవుడే ఆ వాక్యం. స్వయంగా దేవుడే ఉండి అక్కడ వాక్యం బోధిస్తూ అంతా దేవుడే మనకు సమస్తం సమకూర్చున్నా అంటే ఎంత గొప్ప ఇల్లు ఉండాలా? ఇల్లు ఆ ఇంటి యొక్క ధన్యత ఎంత ఉండాలా? కాబట్టి ఆ ఇల్లు అంత సంపూర్ణత నిండి ఉన్నట్టు మనం చూస్తున్నాం. అట్నే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే అదే విధంగా ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం, ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించను. ఎవరంట? ఆది యందు దేవుడు భూమి ఆ దేవుడే వాక్యమై ఆ వాక్య రీతిగా మనలో నివసిస్తున్నాడు, మన ఇంట్లో నివసిస్తున్నాడు. కాబట్టి అటువంటి ఇంటిని మనం కలిగి ఉండాలని దేవుడు ఈరోజు మనల్ని కోరుచున్నాడు. కాబట్టి అలాగ చూసినట్లయితే ఇల్లు అంటే ఏమంటే, ఇల్లు అంటే ఏంది? ఒక కుటుంబం అని అర్థం. ఇల్లు అంటే కుటుంబము. ఆ కుటుంబంలో దేవుడు లేకుండా ఏమవుతుందంట? అంధకారం అయిపోతుంది. ఏమవుతుంది? అంధకారం అవుతుంది. అంతేగాని అక్కడ సంతోషము సమాధానం ఉండదు. ఎప్పుడైతే నువ్వు దేవుని కలిగి ఉంటావో అప్పుడు నువ్వు సమాధానంతో ఉంటావు. అలాగా దేవుడు నీ యొద్ద నీ హృదయంలో ఉండాలని, నివసించాలని ఎంతో దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనము మన ఇంటిలోనికి, మన హృదయంలోనికి దేవుణ్ణి ఏం చేయాలంట? ఆహ్వానించేవారిగా ఉండాలి. అటువంటి స్థితిలో మనం ఉండాలని దేవుడు ఈరోజు మనల్ని కోరుచున్నాడు. దేవుడు లేని గృహం కూడా ఉంది, దేవుడున్న గృహం ఉంది, దేవుడు లేని గృహం కూడా ఉంది. తెలుసు కదా మీకు? ఉందా దేవుడు లేని గృహము బైబిల్లో? ఎక్కడ ఉంది అది? మత్తయి సువార్త 12వ అధ్యాయము 12:43 నుండి 45 వరకు చదువు. అది విశ్రాంతి వెతుకుచు నీరులోని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళగలను వచ్చి ఆ ఇంట ఎవరు లేక అది ఊర్చి అమర్చి ఉండటం చూచి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యముల వెంట పెట్టుకుని వచ్చును. ఆ
అవి దానిలో ప్రవేశించి ఉమ్, అక్కడనే కాపురముందును. ఉమ్, అందుచేత మనిషిని కడపడి స్థితి ఉమ్, మొదటి స్థితి కంటే చెడ్డదగును. ఉమ్. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించును. ఇప్పుడు అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత ఎప్పుడు వదిలిపోతుంది అపవిత్ర ఆత్మ? ఒక అపవిత్ర ఆత్మ ఒక మనిషిని పట్టిందంటే దేవుడి శక్తి ద్వారా అది వదిలిపోవాల్సిందే కానీ వేరే విధంగా వదిలిపోదు. మనం పల్లెటూరులో చూస్తున్నాం, మగదయ్యము ఆడవాళ్ళతో పడితే ఆడవాళ్ళ దయ్యం మగవాళ్ళకి పడితే అవి వదిలిపోవురా అంటారు అక్కడ. అంతేనా? చాలా మంది మామూలుగా అనుకునేది విలేజ్లలో. కానీ ఇక్కడ ఏం చేసిండే, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచున్నాను. అక్కడ నుండి వదిలిపెట్టిపోయింది అతన్ని, కానీ విశ్రాంతి కోసం తిరుగుతుంది. దానికి ఒక స్థలం కావాలా, ఆ స్థలం కోసం ఏం చేస్తుందంట, తిరుగుతూ ఉందంట. విశ్రాంతి దొరకనందున నేను మరలి వచ్చి నా ఇంటికి తిరిగి వెళ్ళదనుకొచ్చి, ఏ ఇంటికి పోతాంట, నా ఇంటికి తిరిగి వెళ్ళేదనుకుని వచ్చి. దాని ఇల్లా అది? దయ్యం ఇల్లా? ఎవరు ఇప్పుడు స్వాధీనంలో ఉన్నాడు? ఎవడైతే మొదట దయ్యం బట్టి వదిలిపోయిందో వాడు మళ్ళీ అతను స్వాధీనంలోకి వచ్చిండు. అంటే ఆ స్వాధీనంలోకి వచ్చినంటే అర్థమైంది, దేవుడు లేకుండా ఇల్లు అయిపోయింది అది. అతనిలో దేవుడు లేడు. ఒకప్పుడు దేవుడు ఉంటానని వదిలిపోయింది దేవుని శక్తితో. మళ్ళీ ఏం చేసింది, అతను ఈ లోక ఆచారం మొదలుపెట్టే వరకు అది దయ్యం ఏమంటుంది, అతని ఇల్లు అంటంలో ఏమంటుంది, అక్కడ నా ఇల్లు అంటుంది. అక్కడ ఏమొస్తుంది, నా ఇంటికి తిరిగి వెళ్ళేదనుకొని ఆ ఇంట ఎవరూ లేక అది ఊడ్చి అమర్చి ఉన్నట్టు చూసి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరీ 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును, అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురమును. ఇటువంటి దుస్థితి ఎప్పుడు వస్తుంది మనకు? ఎప్పుడైతే మనం దేవుని కలిగి ఉండకపోతామో, ఎప్పుడైతే మనం ఇంట్లో ప్రార్థన ఉండదో, ఎప్పుడైతే మనం వాక్యం చదవమో, ఏమంట, దానికి అనుకూలమైన ప్రదేశం అనట. సమస్తం సమకూర్చి అమర్చి ఉన్న ఇల్లు అంటే దానికి అనుకూలమైన ఇల్లు. అది లోకరీత్యా ఆ ఇంట్లో ఉన్న ఆ వ్యక్తి లోకరీత్యా ప్రవర్తిస్తున్నాడు. ఆ ఇల్లు ఎటు ఉందో తెలియదు, కానీ దానికైతే సాతానుకు అనుకూలంగా ఉన్నట్టు ఇక్కడ బైబిల్లో చూపిస్తుంది. కాబట్టి దాని అనుకూలమైన ఇంటిని ఏమంటుంది, నా ఇంటికి పోతా అంటుంది. సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేసినాము, దేవుడు కలిగిన ఇల్లు ఏ విధంగా ఉంటుంది, దేవుడు లేని ఇంట్లో ఏముందంట. ఒకసారి ఒక మనిషిలో అంటే దేవుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత అతని జీవితం ఏమవుతుందంట, అంధకారం అయిపోతుంది. ఒకసారి అంధకారం అయిపోతుంది, మళ్ళీ వాడి జీవితమే జీవోత్సవంలాగా ఉంటుంది అనమాట. మనిషిలాగా ఉండడు. కాబట్టి ఒక వ్యక్తిలో ఎప్పుడైతే దేవుడు పక్కకి వెళ్ళిపోతాడో ఆ జీవితము అంధకారం అవుతుంది. కాబట్టి దానిలో దయ్యాలు ఉంటాయి, ఇంకా ఏమైనా రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రతిసారి మనము దేవుడు కలిగిన ఇల్లు కలిగి ఉండాలా, ఎల్లప్పుడూ ప్రార్థన కలిగి ఉండాలా, ఎప్పుడు బైబిల్ చదువుతూ ఉన్నట్లా. పిన్నల వరకు పెద్దల వరకు అందరూ క్రమశిక్షతో ఉన్నప్పుడు దేవుడు ఆ ఇంట్లో ఉంటాడు, సాతాను రావడానికి వీలు లేకుండా ఉంటుంది అనమాట. అలాగే లూకా 16:8 చూసినట్లయితే, లూకా సువార్త 16వ అధ్యాయము. ఆ, 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 ఆ. వెలుగు సంబంధాలు అంటే ఎవరు? దేవుని బిడ్డలు వెలుగు సంబంధాలు. లోక సంబంధాలు అంటే లోక ఆచారం నడుచుకునే వాళ్ళు లోక ఎవరున్నా అంటే వెలుగు సంబంధాల కంటే ఎవరు అంటే ఆలోచన బాగా జ్ఞానం కలిగిన వారు ఎవరున్నా అంట. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ గృహ నిర్వాహకుడు కాదు. మొదట వెలుగు సంబంధాల కంటే ఈ లోక సంబంధులు, ఈ లోకంలో నివసించే వాళ్ళు, ఈ లోక ఆచారంతో ఉండే వాళ్ళు దేవుని బిడ్డల కంటే జ్ఞానవంతులు. దేంట్లో జ్ఞానవంతులు అన్నారు? దేవుని జ్ఞానం కాదు వాళ్ళకు ఉండేది, సాతాను జ్ఞానంతో నింపబడి ఉన్నారు. కాబట్టి సాతాను క్రియలతో నింపబడినారు. కాబట్టి వాళ్ళు కొంచెము నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్తో ఏం చేస్తారంటే మనం లాగడానికి చూస్తారు, వెలుగు సంబంధంలో లోకంలోకి లాగడానికి చూస్తారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు ఈరోజు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. అట్నే మనం ఇంకా చూసినట్లయితే లూకా 16 అధ్యాయము 19 నుండి 31.
ఉమ్, అంతేకాక కుక్కలు వచ్చి వాని కొడుకులు నాకెను. ఉమ్, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుక్కోబడెను. ఆ, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ఉమ్, అతడు ఆ కాలంలో బాధపడుచు ఉమ్, కన్నులెత్తి దూరం నుండి అబ్రహాము అతని రొమ్మున ఆనుకొనిన లాజరును చూచి, ఉమ్, తండ్రివైన అబ్రహామా, ఉమ్, నా యందు కనికరపడి తన వేడి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. ఉమ్, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుతున్నానని కేకలు వేసి చెప్పాను. ఉమ్, అందుకు అబ్రహాము, కుమారుడా, నీ జీవితకాలమందు నీకు ఇష్టమైన సుఖము అనుభవించి ఉమ్, అలాగుననే లాజరు కష్టము అనుభవించునని జ్ఞాపకం చేసుకొనుము. ఉమ్. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఇక్కడ భూలోకంలో ఉన్నప్పుడు ధనవంతుడు ఎట్టున్నాడంట? సుఖం అనుభవించిండు. ఈ లోకరీత్యా లోకంలో ఏమేమి సుఖం అనుభవించాలో ఆ సుఖాలన్నీ అనుభవించినాడు. ఏముందంట ఆ ఇంట్లో, ఆ ధనవంతుడి ఇంట్లో? ఏముంది? దేవుడు ఉన్నాడా, సాతాను ఉన్నాడా? చెప్పాలా? సాతాను ఉన్నాడు. కాబట్టి ఈ లోక ప్రకారం ఏదైతే సుఖాలన్నీ అనుభవించిండు, అది పరలోకం ఉందో లేదా నాకెందుకు, ఈ లోకంలో అనుభవిస్తే చాలనుకున్నాడు, అనుభవించిండు. అయితే లాజరు బీదవాడు, ఇంకేంది కురుపులు గలవాడు, ఎంతో కష్టపడి ఈ లోకంలో దేవుని నమ్ముకొని జీవించినవాడు, దేవుడు కలిగిన జీవితం కలిగి ఉన్నవాడు. అటువంటి అక్కడ పరలోకం పోయినప్పుడు ఏమైందంట? దేవుడు లేని ఇంట్లో ఉన్నవాడికి, దేవుడు కలిగిన ఇంట్లో ఉన్నవాడికి ఏం జరిగింది? ఇప్పుడు దేవుడు లేని వాడు ఎక్కడ పోయిండు? పాతాళ లోకం పోయిండు. దేవుడు కలిగిన వాడు పరలోకం దేవుని యొద్దకు పోయిండు. ఇప్పుడు మీరు పరీక్షించుకోవాలి మిమ్మల్ని. మీరు దేవుని కలిగిన ఇంటిని కలిగిన వారుగా ఉంటారా, లేక సాతాను కలిగిన ఇంటిని కలిగిన వారుగా ఉంటారా? మీరు ఎంతమంది బాప్తిసం తీసుకున్న చేతులు ఎత్తండి. ఇప్పుడు ప్రశ్నించుకోవాల్సింది బాప్తిసం. నువ్వు తీసుకోలేదా? మరి ఇట ఏం చెప్పడం లేదు. బాప్తిసం తీసుకోకుండా దేవుణ్ణి రక్షణ పొందకుండా ఉంటే ఏ స్థితి వస్తుందంట మనకి? దేవుడు లేని స్థితి ఆ ఇంటిని కలిగి ఉంటాం మనం. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు? యేసు ప్రభువుని నమ్మాలా. యేసు ప్రభువు నమ్మి ఆయన రక్షణగా స్వీకరించి నీ ఇంట్లో ఆయన దేవుణ్ణిగా నువ్వు స్వీకరించినట్లయితే నువ్వు ఎక్కడికి పోతావంట? పరలోకానికి పోతావు. లేకపోతే ధనవంతుల్లాగా పాతాళానికి పోతాం. ఇవన్నీ మనము చూడాలన్నమాట. అలాగే సామెతలు 23:26 చూడండి. సామెతల గ్రంథము ఏమంటున్నా? దేవుడు కోరుతున్నాను నిన్ను. ఎవరు మనుషులు కోరటంలే. ఎవరు కోరుతున్నాను నిన్ను? దేవుడే కోరుతున్నాడు. ఏమంటున్నాడు? నీ హృదయం నాకు ఏమంటున్నాడు? ఎక్కడున్నాడ దేవుడు? నీ హృదయం దగ్గరే వెయిట్ చేస్తున్నా అంట. నా బిడ్డ నా కోసము ఆ హృదయం తెరుస్తాడేమో, ఆ హృదయంలో నివసించాలేమో అనే ఉద్దేశం కలిగిన వాడుగా ఆయన ఏమంటున్నా అంట? నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము, నీ మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనేమో. ఎప్పుడైతే దేవుడు లేకపోతాడో మన కన్నులకు ఏముంటుందంట? అంధకారం కనిపిస్తుంటది. మనకి ఏముంటదంటే అక్కడ కన్నులకు ఇంపుగా ఉండను. ఏ మార్గంలో? ఆయన మార్గంలో మన కన్నులకు ఇంపుగా ఉండనేమో. ఆయన మన హృదయం ఎప్పుడైతే ఆయనకి ఇస్తామో మన కన్నులకు ఆయన మార్గము చాలా ఇంపుగా ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంట? ఏమవుతుంది? ఈ లోకం ఇంపుగా ఉంటుంది మనకు. ఈ లోక ఆచారాలు, ఈ యొక్క సుఖభోగాలు ఇంపుగా ఉంటాయి. ఒకసారి ఈ సుఖభోగాలు ఇంపుగా ఉన్నప్పుడు మనకి ఎక్కడికి పోతామంట? ఎక్కడికి పోతాము? ధనవంతుడు కలిగిన ఇవే కదా. ఈ లోక ఆచారాలు, ఈ లోక సుఖభోగాలు అనుభవించి ఎక్కడ పోయిండు ఆయన? పాతాల్లోకి పోయిండు. దేవుడు అడుగుతున్నాడు, నా కుమారుడా, నీ హృదయం నాకేమని. ఎవరన్నా అడుగుతున్నారా మిమ్మల్ని? ఏ దేవుడైనా అడుగుతున్నారా? ఇంకా మీరు యేసుక్రీస్తు కాక వేరే దేవతలను పూజిస్తుంటే వాళ్ళు ఏమన్నా అడుగుతున్నారా? ఎవరు? ఒక యేసుక్రీస్తు తప్ప ఎవరు మిమ్మల్ని అడుగు. నీ హృదయం నాకిమ్ము, నా మార్గములు నీకు ఇంపుగా ఉండనిమ్మని ఎవరు చెప్పరు. ఏ గ్రంథంలో లేదు ఇట బ్రతిమలాడడం. యేసుక్రీస్తు ఒక్కడే బ్రతిమలాడుతున్నాడు. ఆయనకు అవసరం లేదు, బ్రతిమలాడిన అవసరం లేదు. ఆయన పెద్ద శ్రీమంతుడు పరలోకంలో. అటువంటి శ్రీమంతుడు నీ కోసం నా కోసం ఏమైందంట? రిక్తాస్తుగా మానవ శరీరం పొంది మానవునిగా ఈ లోకంలోకి వచ్చిండు. ఎందుకు వచ్చిండు మానవుడిగా? నువ్వు ఎటువంటి శ్రమలు పొందుతున్నావో అటువంటి శ్రమలు పొందాలనే ఉద్దేశంతో
నీ కనువిప్పు కలిగి నా కోసం వచ్చిన దేవుడు నేను ఎటువంటి శిక్షణ అనుభవిస్తున్నానో అంతకంటే ఘోరమైన శిక్షణ అనుభవిస్తానని తెలియజేయడానికి నీ దగ్గరికి వచ్చిన. ఆ విధంగానే శిక్ష అనుభవించిండు, ఆ విధంగానే రక్తం కార్చిండు. ఆ రక్తంతో నీ పాపంలు ఏమున్నాయో పాపంలాంటి కడిగేసింది ఆయన. కాబట్టి నువ్వు చెప్పుకోవాల్సింది ఏంటంటే, పాపం కడిగేసింది కదా, ఇంకా మళ్ళీ నేనేం చేయాలని అనొచ్చు నువ్వు. చాలామంది అదే అడుగుతారు. అది కాదు, నీవు ఒకటి ఒప్పుకోవాల్సింది ఒకటి ఉంది. నా కోసము ఏం చేశాడంట దేవుడు ఈ లోకం నాకు రిక్తాస్తుకు వచ్చిండు, నా కోసం శిలువ మరణం పొందిండు, నా కోసం ఏం చేసినంట సమాధి చేయబడినాడు, నా కోసం ఏం చేసినంట 3వ దినమా తిరిగి లేచి ఏం చేసిన, తిరిగి లేచిన తర్వాత మరణమును జయించిండు. ఎందుకు మరణం జయించిండు? నీ కోసము నా కోసము మరణంలో మనం పాలు పొందకుండా మరణం జయించిండు. అప్పుడు దేవుడు మనం ఆ మాట అడిగినప్పుడు నీ పాపములు క్షమించబడతాయి. అంతవరకు ఊరికే అనవచ్చు. చాలా మంది అంటుంటారు, ఇప్పుడు రక్తం ఒకసారి శిలువ మరణం ఉంది, రక్తంతో కాచినారు, మీ పాపములు క్షమించబడిన, మళ్ళీ ఇంకెందుకు క్షమించబడాలంటే ఇది ఒప్పుదల కావాలి మనకు. ఒప్పుదల కాకుండా మనకు క్షమాపణ ఉండదు. కాబట్టి సామెతలు 23-26లో చూసినాం మనము. అటెన్నే ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు ఏ విధంగా మనల్ని బ్రతిమలాడుతున్నాడు చూడండి. ప్రకటన గ్రంథంలో 3:20 ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయుదుము. ఎంత మంచి దేవుడు అండి. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరముని తలుపు తీసినాడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనం చేద్దాం. ఎవరైనా మీతో మాట్లాడుతున్నారా? మన తల్లిదండ్రులు మాట్లాడుతున్నారా? మన అన్నదమ్ములు మాట్లాడుతున్నారా? అరే బాబు నీ దగ్గరికి వస్తా, నువ్వు బాగుండు, నేను వచ్చి నీతో కలిసి భోజనం చేస్తాం, అందరం కలిసి ఉందామని ఎవరన్నా ఒక తమ్ముడు కానీ అన్న కానీ తల్లిదండ్రులు కానీ పెరుగుతా వచ్చే కొద్ది ఏమవుతానంట, ఒకరొకరు శత్రుత్వం అయిపోతుంది. పెరుగుతున్నాం, చిన్నప్పుడు బాగుండొచ్చాము కానీ పెరుగుతూ శత్రుత్వం అవుతుంది. దేవుడు ఆ విధంగా లేడు. ఎప్పుడు మన హృదయం దగ్గర ఏముంటున్నాడంట, తలుపు తట్టుచూ ఉన్నాడు. ఎవరైతే నా స్వరముని తలుపు తీసినట్లా నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనం చేద్దామంటాడు. ఇది ఎంతమందికి ఇష్టం ఉంది? ఆ విధంగా తలుపు తెరడానికి, దేవుడిని నీ హృదయంలో చేర్చుకోవడానికి. నీ హృదయమే ఆయనకు ఆలయం. ఏమంట, ఆయనకు సపరేట్ ఆలయం అవసరంలా. ఇది మందిరం అంటే ఇదేంది కట్టడం అంతే. దీంట్లో వచ్చిన సంఘం అంటే మీరే విశ్వాసులే సంఘము, ఆయన బిడ్డలు. కాబట్టి ఎవరైతే హృదయంను తెరిచి ఆయన ఆహ్వానిస్తారో ఆయనకు మీరు ఆలయంగా ఉంటారంటున్నాడు దేవుడు. అటువంటి ఆలయంగా ఉండాలని మీరు ఇష్టపడుతున్నారా లేదా? ఈరోజు ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఇప్పటి వరకు రక్షణ పొందిన వాళ్ళు, ఇంకా మేము దేవుణ్ణి నమ్మినాము, దేవుణ్ణి నమ్ముకుంటాము, దేవుణ్ణి ఆహ్వానించి మా హృదయంలో తీసుకుంటాము, ఆయనకు ఆలయంగా ఉంటామని వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ఒకరిద్దరే. మిగతా వాళ్ళంతా రక్షణ పొందిన వాళ్ళే. ఏమన్నా నువ్వు 10సారి ఎత్తడంలే, నువ్వే దేవుని నమ్మినావా? మరి చేతులు ఎత్తడం లేదేంది? సగం నమ్మినా? నమ్మాలా, దేవుని నమ్మాలా, దేవుని ఆహ్వానించాలా, దేవుని కలిగిన ఇల్లు మనము కలిగి ఉండాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇంకోటి యోహాను సువార్త 15వ అధ్యాయము ఎట్లుండాలంటే మన దేవుడు చెప్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, ద్రాక్షావళి నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుకోండి మీరేమి చేయలేరు. కాబట్టి మనం ఏమంట, ఆయన ద్రాక్షావళి, మనము తీగలు. మనము ఎవడు నా యందు నిలిచియుండునో అంటే ద్రాక్షావళిలో తీగలుగా ఎవరైతే నిలిచి ఉంటారో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలిస్తాడు. దేవుడు కలిగిన మనము బహుగా ఫలిస్తామని దేవుడు చెప్తున్నాడు. దేవుడు లేని వాడు ఇందాక ఏం చేసినాము, నష్టాలు పాలవుతారు, అసమాధానం ఉంటుంది, అసంతోషం ఉంటుంది.
దేవుడు కలిగిన వాళ్ళు ఏమంటారంట, బహుగా ఫలిస్తారంట. నాకు వేరగొండి మీరు ఏమీ చేయలేరు, మీకు శక్తి లేదు, మీకు సామర్థ్యత లేదు, నాకు వేరుగుండి మీరు ఏమి చేయలేరు అంటున్నారు. కాబట్టి మనము దేవుణ్ణి కలిగిన వారు ఉండాలా, దేవునిలో నాటబడిన వారు ఉండాలని దేవుడు ఈరోజు మనల్ని కోరుతున్నారు. అట్నే మనం ఇంకొకటి చూసినట్టయితే అపోస్తుల కార్యము ఇంకొక ఇంటి గురించి చూద్దాము. 12వ అధ్యాయము 12వ వచనం. ఇట్లా ఆలోచించుకొని అతడు మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. చదువు. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అనే ఒక చిన్నది ఆలకిస్తూ వచ్చాను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయగా లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని తెలిపాను. చాలు. ఇప్పుడు ఇక్కడ ఏమందంటే ఆ ఇల్లు ఎంతమంది అంట, ఆ ఇంట్లో అనేకులు కూడా ప్రార్థిస్తున్నారు. ఆ ఇంటిని ఏమనాలా? ఇప్పుడు ప్రార్థించే గృహం అనాలా. మనం ఇంతవరకు ఏం చూసినాము? దేవుడు కలిగిన గృహం చూసినాము. రెండోది దేవుడు లేని దయ్యములు ఉన్న గృహం చూసినాము. మూడోది ఇప్పుడు ఏం చూస్తున్నాము? ప్రార్థించే గృహం చూస్తున్నాం. దాంట్లో అనేక మంది ప్రార్థిస్తున్నారు. దేని గురించి ప్రార్థిస్తున్నారంట? దేని గురించి ప్రార్థిస్తున్నారు? పేతురు గురించి. పేతురు ఎందుకు ప్రార్థిస్తున్నారు? పేతురు ఎందుకు ప్రార్థించాలా? పేతురు గురించి ఆయన చెరసాలలో పన్నాడు. చెరసాల నుండి రావడానికి విడిపించడానికి ఆయన గురించి ప్రార్థిస్తున్నారు. ఎవరికి ప్రార్థిస్తున్నారు? ఆయన వాళ్ళు దేవునికి ప్రార్థిస్తున్నారు. దేని గురించి? పేతురు గురించి. నీ ఇల్లు నా ఇల్లు కూడా ప్రార్థించే ఇల్లుగా ఉండాలా. మనం ఎవరి గురించి ప్రార్థించాలా? ఇతరుల గురించి ప్రార్థించే వారిగా ఉండాలా. మన గురించే కాదు, ఎల్లప్పుడూ మన గురించి అక్కడ ఎవరి గురించి ప్రార్థిస్తున్నారంట? పేతురు గురించి వాళ్ళ నాయకుడు, వాళ్ళ సేవకుడు ఏమైనంట జైల్లో పన్నాడు. ఆ జైల్లో నడిపించే అంతమంది కూడి ప్రార్థిస్తున్నారు. మనం కూడా సంఘంగా కూడి ప్రతి ఒక్క ఇంటిలో కానీ, సంఘంలో కానీ, కుటుంబం కానీ, కుటుంబ ప్రార్థనలు కానీ అన్ని విషయాల్లో మనము ప్రార్థించే వారిగా ఉండాలి. ఎటువంటి ప్రార్థన ఉండాలంట? ఇతరుల గురించి ప్రార్థించే వారిగా మనం ఉండాలని కోరుచున్నాడు. అక్కడ మళ్ళీ 1 తిమోతి 2వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనను, ప్రార్థనను, యాజకులను కృతజ్ఞతాస్తుతులు చేయాలని హెచ్చరించున్నాను. మనం ఎవరి గురించి ప్రార్థించాలంట? మనుషుల గురించి ప్రార్థించాలా? రాజులంటే ఇప్పుడు రాజులు లేరు. ఇప్పుడు ఎవరి గురించి ప్రార్థించాలా? అధికారులు, పొలిటీషియన్స్ ఉన్నారు కదా. ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, వీళ్ళ గురించి కూడా ప్రార్థిస్తారు. ఎందు గురించి ప్రార్థించాలి? వాళ్ళ గురించి. వాళ్ళంతా మీకు డబ్బులు ఇచ్చి గెలిచిన వాళ్ళు కదా, అంతేనా? డబ్బులు ఇచ్చి గెలిచిన వాళ్ళే కదా. వాళ్ళ గురించి ఎందుకు ప్రార్థించాలా? పరిపాలన సరిగా ఉండాలి. మన తప్పు డబ్బులు తీసుకోవడం మన తప్పు, తీసుకున్న తర్వాత వారి పరిపాలన సరిగా ఉండాలని మనం ప్రార్థించాలా. వాళ్ళు తప్పుదారి పట్టకుండా ఉండాలని. ప్రతి ఒక్క మనుష్యుడు, మనకు తెలిసిన ప్రతి ఒక్క మనుషుడు ఏమైనా తప్పిదం చేస్తుంటే ఆ తప్పిదం నుండి బయటపడేయించాలని, ఈ విధంగా మనం ప్రార్థించాలని దేవుడు కోరుచు. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం. నెమ్మదిగా సుఖంగా అంటే మన కొన్ని ఏరియాలో చూసినాం ఎట్లుంటాయంటే, ఆర్లగడ్డ చూసినారు కదా ఒకప్పుడు. ఇప్పుడు అంటే లేదు. ఆర్లగడ్డ కోయాలంటే ఫ్రాక్షన్ ఏరియా. ఎవడు ఎక్కడ చేస్తాడో మనకు తెలియదు, ఎవడిని ఎప్పుడు చంపుతాడో మనకు తెలియదు. రోజు పేపర్లో చూస్తున్నాం మనం. ఈ మధ్య కూడా ఆదోని ఏరియాలో కూడా జరుగుతూ ఉన్నాయి. రోజు ఒకరిని చంపేస్తున్నారు. అటువంటి జరగకుండా ఉండాలంటే మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకును, అధికారులందరి కొరకు విజ్ఞాపనను, ప్రార్థనను, యాచకులను కృతజ్ఞతాస్తుతులను చేయవాలని హెచ్చరించుతున్నాడు. కాబట్టి ప్రార్థన గల గృహంలో ఈ విధంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుచున్నాడు. అట్టనే కీర్తనలు 56వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే,
కీర్తనలు 56:9. నేను మొరపెట్టి జనమున ఆ, నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. ఆ. దేవుడు నా పక్షంలో ఉన్నాడని నాకు తెలియదు. కాబట్టి ప్రార్థిస్తే ఏమవుతుందంట? నేను మొరపెట్టినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. నీ శత్రువులు నీ మీదికి రారు. నీ ప్రార్థన దేవుడు వింటాడు కాబట్టి నీ మీదికి రానేడు. ఒక శత్రువు నీకు ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ఏ విధంగా ప్రార్థన చేయాలంట? శత్రువుని గురించి ప్రార్థించేటప్పుడు దేవునికి వాడిని నాశనం చేయాలని ప్రార్థించాలి. ఏం చేయాలంట? వాడి క్షేమంగా గురించి ప్రార్థించాలా, వీలైతే వాడికి అన్నం పెట్టాలా, వీలైతే వాడికి నీళ్ళు ఇవ్వాలా, వాడిని కాపాడమని చెప్పాలా. చెప్పినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తెలుసా? వాడు మనకు శత్రువే, మనం ప్రార్థించేది ఎట్టుంది? వాని క్షేమం గురించి ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాని ఎత్తి మీద ఏం వేస్తాడంట? నిప్పులు కురిపిస్తాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలా. మన ప్రార్థన యొక్క శక్తి ఎటువంటిదంటే, మనం ప్రార్థించినప్పుడు మనం ఎంతో వినయ భక్తులతోటి ఆయన క్షేమం గురే ప్రార్థిస్తాం, కానీ దేవుడు ఆయన మీద నిప్పులు కురిపిస్తాడంట. ఇంకోటి ఏంటంటే, ఎవడైతే నిన్ను ఆయన బిడ్డలను తాకినాడనుకో, ఆయన ఏమనుకున్నాడంట? ఆయన కనుగుడ్డు ముట్టినట్టుగా భావిస్తాడు. నీ శత్రువును నీ దగ్గర రానియడు. కాబట్టి ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ 9వ వచనంలో ఏముంది? నేను మొరపెట్టి జనమున ఆ, నా శత్రువులు వెనుకకు వెనుక తిరుగుదురు. దేవుడు నా పక్షంలో ఉన్నాడని ఆ, నాకు తెలియదు. దేన్ని బట్టి తెలుస్తుంది? నీ శత్రువు నీ మీదికి రాకుండా, నీ కష్టాలు లేకుండా, బాధలు లేకుండా ఉన్నప్పుడు ఏమనుకుంటామంటే, అప్పుడు దేవుడు నాకు సహాయం చేసినాడు కాబట్టి నా శత్రువు నా మీదికి రాలేకపోతున్నాడు, నాకు జయం కలిగిస్తాడని అనుకుంటామంట ఆ రోజు. సో నీ యొక్క ప్రార్థన యొక్క గొప్పతనం తెలుస్తుంది. ప్రతి ఒక్క విశ్వాసికి ప్రార్థన అనేది ఒక ఆయుధము. ప్రార్థన ఆయుధం లేకపోతే ఏమవుతుందంట? సాతాను వల్ల మనం పడిపోతాం. కాబట్టి ప్రార్థన ఆయుధాన్ని ప్రతి ఒక్క విశ్వాసి వాడుకోవాలా. ప్రార్థన రూపాన మనము తెలియపరచాలా అందరికీ. నేను ప్రార్థన చేయటం వల్ల ఇది జరుగుతుంది, నేను ప్రార్థన చేయటం వల్ల సుఖ సంతోషంతో వర్ధిల్లుతున్నారు నా చుట్టుపక్కల వాళ్ళు. నీ ప్రార్థన చేసేటప్పుడు నీ యొక్క ఇంటి గురించే కాదు ప్రార్థన, నీ చుట్టుపక్కల వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా కానీ వాళ్ళ గురించి ప్రార్థన చేయాలని దేవుడు ఈరోజు కోరుతాం. అంటే 32వ అధ్యాయము 6వ వచనం చూడండి, కీర్తన 32. కావున ఆ, నీ దర్శన కాలమందు ఆ, భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. ఆ. కావున నీ దర్శన కాలంలో భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేదురు. విస్తార జల ప్రవాహములు పొర్లు వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. రావు. ఎటువంటి ప్రార్థన చేస్తున్నావంట? నీ దర్శన కాలం ముందు భక్తి కలవారందరూ నిన్ను ప్రార్థన చేయరు. భక్తి లేని వారు కాదు. ఇక్కడ ఏమంటున్నాడంట? భక్తి కలవారందరూ ప్రార్థన చేస్తున్నాడంట. ఇక్కడ దేవుడు కూడా ఇంకొక చోట చెప్తున్నారు, భక్తి లేని వాళ్ళకు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించండి. ఇక్కడ ఏమంటున్నావు? భక్తి కలవారు ప్రార్థించినప్పుడు విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయం అవి వారి మీదికి రావు. ఎంత గొప్ప దేవుడు! ఎంత ప్రళయం వచ్చినా కూడా నీ మీదికి రావంటున్నాడు. నీ శత్రువుని నీ దగ్గరికి రాని అంటున్నాడు. అంత గొప్ప దేవుడు మనకు ఉన్నప్పుడు మనం ఎట్టుండాలంట? ఎక్కువ ప్రార్థించే వారిగా ఉండాలని చెప్తున్నాడు. అలాగే కీర్తనలు 120 1వ అధ్యాయం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. ఎట్లా అంటే, శ్రమలో మొరపెట్టినప్పుడు ఆయన ఉత్తరం ఇస్తాడన్నమాట. ఉత్తరం ఇవ్వకుండా ఉండాలి ఎవరంట? ఉత్తరం వేయకుండా వాళ్ళని ఏమంటారు? దేవుడు అంటారా? దేవుడు అన్నారు. మన దేవుడు ఎలాంటి వాళ్ళంట? ఉత్తరం ఇచ్చే దేవుడు. మన దగ్గర ఇతర దేవతలు ఉన్నాయి, విగ్రహాలు. అవి చెవులుండి వినలేవు, నోరుండి మాట్లాడలేవు, ముక్కుండి వాసన చూడలేవు, కన్ను నుండి చూడలేవు. అటువంటికి మనం ప్రార్థించింది. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. అంత గొప్ప దేవుడు మనకున్నప్పుడు మనం ప్రార్థించకుండా ఎట్లా అనుకుంటాం? ప్రార్థన చేసే శక్తి మనకు ఉండాలని దేవుడు ఈరోజు మనల్ని కోరుతున్నారు. అలాగే అపోస్తల కార్యము 12వ అధ్యాయము 5వ వచనం చూడండి. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇందాక చూసినాం కదా, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తున్నాను. సంఘంలో మీరు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ఇతరుల గురించి? ఎవరైతే
రోగములతో ఉండి, ఎవరైతే అనారోగ్యంలో ఉండి, ఎవరైతే అవసరం ఉండి, ఎవరైతే బాధల్లో ఇరుకులో ఇబ్బందులు ఉన్నారో వారి గురించి మీ సంఘంలో ఎంతమంది ప్రార్థిస్తున్నారు? చేతులెత్తండి. ఒక్కరి గురించి నేను ప్రార్థన చేసినాను, నా వల్ల దేవుడు మాట విన్నాడు, వాడిని బాగుపరిచామని చెప్పి చేతులెత్తండి. మంచిది. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఆ విధంగా రావాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి మనము ఇతరుల గురించి ప్రార్థించే వారిగా ఉండాలి. ఆ సంఘం ప్రార్థించినప్పుడు ఏమైందంటే దేవుడు ఊరుకున్నాడా? ఏం చేసిండు దేవుడు? చెరసాల నుండి పేతురుని వినిపించాం. అక్కడ విడిపించి బయటికి తీసుకొచ్చి ఎక్కడున్నాడు? ఎక్కడైతే మరియా వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేస్తా తలుపును తడుతున్నాడు వచ్చి. అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారు? వచ్చి ఇది నిజమా అనుకుంటున్నారు వాళ్ళు. పేతురేంది? ఒక రాజు, రోమన్ వీళ్ళు ప్రభుత్వము ఆయన సరసాలు వేసినప్పుడు బయటికి రావడం అంత ఈజీ కాదు. అటువంటి వాడు బయటకు వచ్చినా అంటే నువ్వు ఊరికే చెప్తా, ఆ పిల్ల ఏదో చెప్పిపోతే నీకు తెలియలే, దయ్యం ఏదో ఉంటుందిలే అనుకుంటున్నారు వాళ్ళు. ప్రార్థన పరులే వాళ్ళు. అయితే వాళ్ళకు అపనమ్మకం ఉంది. ఏముంది? పేతురు కాదు ఆయన, మన మాట ఇంకా దేవుడు వినలేదు, ఇంకా ఆయన రాలేదు బయటికి అంటే వీళ్ళ ప్రార్థన ఎప్పుడో దేవుడు ఆలకించిండు, కానీ వీళ్ళకు తెలియదు. వీళ్ళకి తెలియక ఏమనుకుంటున్నా అంటే పేతురు కాదులే వచ్చినా అని అనుకుంటున్నారు. పేతురు వీళ్ళ మాట లేని ఎక్కడ రిజల్ట్స్ వచ్చింది? చెరసాలలో రిజల్ట్స్ వచ్చింది. ఆయన చెరసాల గేట్లు ఏముందండి ఓపెన్ అని తెరవబడి బయటకు వచ్చాడు. ఊరికే చెరసాలలో వేయరు కదా పేతురును. ఏం చేసిండ్రు? చెరసాలు వేస్తే సంఖ్యలు వేసి ఉన్నారు. సంఖ్యలు పోయినాయి, ఆ తలుపులు తెరుచుకున్నాయి. ఆయన అంట దేవదూత వచ్చింది, నువ్వు చెప్పులు తొడుక్కో, కట్టుకో, అది నడుము కట్టుకొని బయలుదేరమంటే ఆయన కూడా ఏమనుకుంటున్నాడు తెలుసా? పేతురు కళ అనుకుంటున్నాడు ఆయన. ఇది నిజమా కాదని ఆయన కూడా డౌట్ వచ్చింది. అంటే దేవుని యొక్క ప్రార్థన శక్తి, మన ప్రార్థన శక్తి ఎంత గొప్పదంటే అంత గొప్పది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలా? మనము ప్రార్థించే గృహంగా ఉండాలని దేవుడు చూస్తాం. ఇప్పటి వరకు ఎన్ని చూసినాం? వీళ్ళు 3 గృహాలు చూసినాం. ఒకటి దేవుడు కలిగిన గృహము, రెండోది సైతాను గల గృహము, మూడోది ప్రార్థన గృహము. అయితే కీర్తనలు 66వ అధ్యాయం చూసినట్లయితే ఎవరు దేవుడిని ఎవరి మొర దేవుడు ఆలకిస్తానని చూద్దాం. కీర్తనలు 66 18. అది పాపం చేసిన వల్ల నా మొరను దేవుడు వినడు. ఎవరు మొర వింటాడంట? పాపం చేయకుండా దేవుని మీద లక్ష్యం పెట్టిన వాళ్ళు, నేను చేస్తే దేవుడు నా మొర ఆలకిస్తా అని చెప్పిన వాళ్ళ మొరను మాత్రమే దేవుడు ఆలకిస్తా. పాపం చేస్తూ నా మొరలు ఆలకించలేదు దేవుడు అంటే హైలీ ఇంపాసిబుల్. దేవుడు మీ మొరలను ఆలకించాడు, మీకు విరోధంగా ఇంకేమైనా చేస్తాడు. కాబట్టి ఆ విధంగా మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ యొక్క స్థితి కూడా ఏ విధంగా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలా, దేవుని యందు ఇదిగా ఉండాలా. అటువంటి ప్రార్థనలే దేవుడు ఆలకిస్తాడు. ఇంకొక ఇల్లు చూస్తాము, లూకా 10వ అధ్యాయము. లూకా 10:38. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయన తన ఇంట్లో చేర్చుకొనెను. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుని ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకోవడం చేత ఆయన యొద్దకు మార్త. మరియా ఇక్కడ చూసినట్లయితే మార్తను ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అని ఒక సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండు. మార్త విస్తారమైన పని పెట్టుట చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చెంద. ఇక్కడ దేవుణ్ణి ఇన్వైట్ చేసింది, ఆహ్వానించింది ఎవరు? ఇక్కడ ఇంట్లోకి ఎవరు? మార్త ఆహ్వానించింది. దేవుని దగ్గర కూర్చున్నది ఎవరు? మరియా. మరి ఎందుకు? మార్త పిలిచిన తర్వాత ఆమె దేవుని దగ్గర కూర్చొని దేవుడు చెప్పిన మాటలు వినాలనే కదా ఆమె ఆహ్వానించింది. అంతేనా? దేవుని మాటలు వినడానికే లోపలికి రమ్మంటామా? లేకుంటే నువ్వు అక్కడ కూర్చో, నేను అక్కడ నా పనులు నేను చేసుకోవడానికి వస్తామా? అయితే ఆమె చేసే తప్పేం కాదు. ఆమె ఏం చేస్తుంది? యేసుక్రీస్తు ప్రభు వారికి ఏదో సంథింగ్ చెయ్యాలా, చేసి ఆతిథ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆమె చేస్తుంది. ఆమె కార్యం మంచిదే. కానీ ఇక్కడ ఆమె సిస్టర్ ఏం చేస్తుందంట?
పాదంలో వద్ద ఉండి, యేసుక్రీస్తు పాదంలో వద్ద ఉండి బోధ అంట ఉంది. ఇంట్లో ఏముందంట? వాక్యం ఉంది. వాక్యం వినాలని దేవుడు చెప్తున్నాడు. వాక్యం వినకుండా ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొను, అది ఆమె యొద్ద నుండి తీసేయబడదని చెప్పాను. ఎప్పుడైతే నీ వాక్యం వింటూ ఉన్నప్పుడైతే మనం కొంతమంది చూస్తాము, మందిరానికి రమ్మన్నా, ప్రార్థనకు రమ్మన్నా, అన్న నాకు పని ఉంది అన్న, మళ్ళీ వస్తానా అని చెప్తారు సింపుల్గా. మన దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా? మొదట పనికి ఇవ్వాలనా, మన సొంత ఇంటి వాడికి ఇవ్వాలనా, దేవుని పనికి ఇవ్వాలా? మనం ముందు ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలా? దేవుని పనికి ఇవ్వాలా ముందు. దేవుని పనికి ఇచ్చిన తర్వాత అన్నీ సక్రమంగా జరుగుతుంది. ఆయన ఇప్పుడు ఆయన చేసే అద్భుతాలు చూస్తున్నారు వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఇద్దరు. ప్రతి ఒక్కటి నువ్వు తయారు చేస్తేనే నాకు ఆకలి అవుతానని దేవుడు ఏం కోరుకోవడంలే. నువ్వు చేయకపోయినా, ఏం వడ్డించకపోయినా నా దేవుడి యొక్క ఆకలి ఆయన తీర్చుకుంటాడు. మనమేం అవసరంలే, మన యొక్క ఇంపార్టెన్స్ అక్కడ అవసరంలే. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆయన చెప్పే బోధ ఏమంటున్నాడు? ఆయన వాక్యం వింటే చాలంటున్నాడు. ఆ వాక్యం వినడం వల్ల మనం ఎంతో ధన్యులమని చెప్తున్నాడు దేవుడు. అటువంటి వినకుండా విస్తారమైన పనులు పెట్టుకొని మన సొంత పనులతో మనం ఉంటే, ఈ లోకంలో ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? కొంత నష్టం కలిగిస్తాడు. మార్తను ఏమంటాడు? ఆమె దగ్గర నుండి ఏమి తీసేయబడదనచ్చు. ఆమెకి ఏదైతే ఇచ్చినామో, ఏదైతే ఫలములు పొందిందో ఆమె దగ్గర నుండి తీసివేయబడదని చెప్తున్నారు. కాబట్టి అక్కడ మనం చూసినట్లయితే మార్త ఎంతో విస్తారమైన ఇది ఉంది, మరియా ఆ విధంగా ఉంది. వాళ్ళిద్దరు అక్క చెల్లెలనే అంత తేడా ఉంది. కాబట్టి మనము దేవుడు ఏం కోరుచున్నాడు? వాక్యం ఉండే ఇల్లు కలిగి ఉన్నాను, వాక్యంతో నింపబడిన గృహం ఉండాలని దేవుడు కోరుచున్నాడు ఈరోజు. అలా కీర్తనలు 119:50 చూసినట్లయితే 119 నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఏముంది అక్కడ? నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలు ఇక నాకు నెమ్మది కలిగించున్నది. బ్రతికింది. ఒక వ్యక్తి బతకాలంటే ఏం కావాలా? ఆహారం కావాలా? ఆహారం అంటే ఏంది? వాక్యమే ఆహారం మనకు. ఆ వాక్యం ఉన్నప్పుడు ఏం చేయగలము? మనం బ్రతుకుతాం. ఇక్కడ ఏం చేస్తుంటే వంట పనిలో నిమగ్నమైన ఎవరు? ఆమె మార్త. మరి ఏం చేస్తుందంట? దేవుని వాక్యం వింటా ఉంది. ఆమెకు తృప్తి పొందుతుంది. ఆమె ఆహారము ఆకలి తీర్చుకుంటుంది. ఇక్కడైతే శారీరకమైన ఆహారం తయారు చేయాలని చూస్తుంది, కానీ జీవాహారం ఇక్కడ దేవుడు ఆమెకి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడ మనం చూసినట్లయితే నీ వాక్యం నన్ను బ్రతికించున్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించున్న దేవుడు చెప్తాడు. అంటే 28వ వచనం చూడండి. అదే దీంట్లో వ్యసనం వల్ల నా ప్రాణం నీరైపోయాను, నీ వాక్యం చేత నన్ను స్థిరపరిచాను. వాక్యం మన ఇంట్లో ఉంటే ఎంత గొప్పదనం చూడండి. వ్యసనం వల్ల నా ప్రాణము నీరైపోయాడు. నేను ఇంతకుముందు వ్యసనంతో నింపబడి ఉన్నా, ఏదేదో లోకంలో జీవించి ఇష్టానుసారంగా జీవించినాను. కాబట్టి ఇప్పుడు ఏమైందంట? నీ వాక్యం చేత నన్ను స్థిరపరిచినట్లుగా చూస్తున్నాం. వాక్యము స్థిరపరిచేదిగా ఉన్నది, వాక్యము ఆకలి తీర్చేదిగా ఉన్నది. కాబట్టి వాక్యం కలిగిన ఇల్లు మనం కలిగి ఉండాలని దేవుడు ఈరోజు మనలతో మాట్లాడుతాం. అట్లే 114వ వచనం చూడండి. అదే అధ్యాయంలో నా మరుగుచోటు నా కేడెము నీవే, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నా. ఎవరి మీద ఉన్న ఆశ పెట్టుకున్నామంట? వాక్యం మీద ఆశ పెట్టు. ఎందుకు ఆ వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి మనము? ఎందుకంట? ఏ వచనం అది? 114లో నాకు మరుగుచోటు నా కేడెము నీవే, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నాను, నేను నా దేవుని ఆజ్ఞను అనుసరించదు అని చెప్తాను. దుష్క్రియలు చేయువారులారా అది వద్దులండి. పైన చూడండి, అక్కడ నీ వాక్యం మీద ఆశ పెట్టుకో. ఎందుకంటే నాకు మరుగుచోటు నీవే. మరుగుచోటు అంటే నన్ను దాచిపెట్టాను, నీ హస్తముల కింద నన్ను దాచిపెడుతున్నా, మరుగుచోటు అది. అలాగే ఇంకోటి ఏంటంటే కేడెం కూడా నువ్వే. నాకు
ఏ శత్రువు వచ్చినా నన్ను తప్పించగల శక్తి గల దేవుడు మీరే, నన్ను నీ అరచేతిలో దాచిపెట్టుకున్నావు అని చెప్తున్నాడు అక్కడ ఒక వ్యక్తి. ఎందుకు? ఆయన అనుభవించిన ఆ వ్యక్తి ఎవరో కాదు. ఎవరు? కీర్తన రాసిన వ్యక్తి ఎవరు? దావీదు మహారాజు. దావీదు మహారాజు ఎన్నో కష్టాలు పడి ఆ కష్టాలను ఇదిగా ఆయన ఏం చేసినా అంటే ఇవన్నీ చెప్తూ వస్తున్నాడు. కాబట్టి మనము ఆయన మనకు కేడెం ఉన్నాడు, మరుగు చోట ఉన్నాడు. కాబట్టి మనము వాక్యం అనుసరించేవారుగా ఉండాలా, మన ఇంట్లో వాక్యం ఉండేవారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ ఎన్ని చూసినాం ఇప్పుడు? 4. ఏమేమి ఇల్లు? దేవుడు కలిగిన ఇల్లు, ఆ, దేవుడు లేని ఇల్లు, ఆ, ఆ, వాక్యం చేత నింపబడే ఇల్లు. లాస్ట్ చూద్దాము. అపోస్తల కార్యము 16వ అధ్యాయము 11 నుండి 15 వరకు వచనాలు చదవండి. కాబట్టి మేము ఆ, లోయను విడిచి లోయెక్కి ఉండగా ఆ, సముద్రకేకును ఆ, మరునాడు నేపొలికిని ఆ, అక్కడ నుండి ఫిలిప్పీయుని వచ్చితిమి. ఆ, మాసిదోనియా దేశములో ఆ, ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును ఉమ్, రోమీయుల ప్రవాస స్థానమై ఉన్నది. ఉమ్, మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉండిమి. ఉమ్, విశ్రాంతి దినమున ఉమ్, అడవి దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని ఉమ్, అక్కడికి వచ్చి కూర్చుంది. ఉమ్, కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుంది. ఉమ్, అప్పుడు లూదియయును ఉమ్, దైవభక్తి గల ఒక స్త్రీ నిలుచుండెను. ఉమ్, ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ఉమ్, ప్రభువు ఆమె హృదయం తెరిచెను గనుక ఉమ్, పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను. ఉమ్, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఉమ్, ఆమె ఉమ్, నేను ప్రభువునందు విశ్వాసం కలగానని ఉమ్, నేను ఎంచితే ఉమ్. మా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతం చేసి ఇక్కడ ఏం చేస్తాం? ఆతిథ్యం ఇచ్చే ఇల్లు అది. ఏం చేస్తుంది? నేను బాప్తిసం తీసుకున్నా, దేవుని నమ్మినాని మీరు విశ్వసించితే నా ఇంటికి వచ్చి ఆతిథ్యం తీసుకోమని చెప్తుంది ఆమె. ఎంతసేపు అక్కడ? నేను బాప్తిసం తీసుకున్నాను, నేను ఒక విశ్వాసినని మీరు ఎంచుతే, ఆమె ఛాలెంజింగ్ చెప్తుంది ఆమె. మీరు ఎంచుతే నా ఇంటికి రండి, మీరు లేదనుకుంటే నా ఇంటికి రావద్దు అన్నట్టు క్వశ్చన్ చేస్తుంది. అంతేనా అక్కడ? కాబట్టి ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా మనం చూస్తున్నాం అక్కడ. ఒకటి, ఆమె ఏం చేస్తుందంట? నేను విశ్వాసురాలని బాప్తిసం తీసుకున్నానని మీరు భావిస్తే నా ఇంటికి వచ్చి ఆతిథ్యం తీసుకుని. ఇంకా ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు ఎవరున్నారు? మా గ్రంథంలో మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో ఆదికాండము 18వ అధ్యాయము మరియు మామ్రే దగ్గర సిద్ధురవనంలో అబ్రహాము ఎండవేళ గుడారం దారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారం వాకిట నుండి వారిని ఎదుర్కొని పరిగెత్తుకొని నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసును దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాలు కడుకొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి, కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తము కదా నీ దాసుని ఎద్దుకు వచ్చితరనెను. వారు నువ్వు చేయనట్లు చెప్పినట్లు చేయమనగా చదువు. అబ్రహాం గుడారములో ఉన్న శారదకు త్వరగా వెళ్ళి నీకు త్వరపడి 3 మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాం పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. తర్వాత అతడు వెన్నను పాలను తాము సిద్ధపరిచిన చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయించుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలబడెను. మాణిక అంటే మామూలుగా నేను చూస్తే పెద్దలకు తెలుస్తుంది, ముసలాళ్ళకు మాణిక అంటే పూర్వకాలం ఎంతో నాకైతే తెలియదు. కానీ నేను చూసినప్పుడు 7.2 లీటర్స్ కింద చూపిస్తున్నారు. 7.2 లీటర్స్ అంటే ఒక మాణిక అని అర్థం. ఇక్కడ ఎన్ని మాణికలు పెట్టినారంట? 3 ఏళ్ళు 21 లీటర్లమైన వచ్చే పిండిని చేసి పెడుతున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు ఆతిథ్యం ఇక్కడ? అబ్రాహాము ఎవరికి ఇస్తున్నారు? ఇక్కడ దేవునికి ఇస్తున్నాడు. అక్కడ ఎవరు వచ్చినారంట? ఎంతమంది వచ్చినారంట? 3. ఎవరెవరు వచ్చినారు? 3 అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 వచ్చినారు అక్కడ.
అంత గొప్ప ఆతిథ్యము దేవుడు అబ్రాహాము వాళ్ళకి ఇస్తున్నాడు. అటువంటి ధన్యత అబ్రాహాం కలిగింది. ఫస్ట్ అక్కడ ఎవరికి ఇచ్చింది ఆమె? లుదియా ఎవరికి ఇచ్చింది? పౌలు అపోస్తలకి ఇచ్చింది. ఇక్కడ అబ్రాహాం ఎవరికి ఇస్తున్నాడు? దేవునికే ఇస్తున్నాడు అబ్రాహాం. ఎంతమంది మాణిక ఇంత దూడ తెచ్చి పాలు వెన్న పెట్టేసి అంత ఆతిథ్యం ఇచ్చే అబ్రాహాంకు అంత ఆధిక్యత దొరికినట్టుగా చూస్తున్నాం. కాబట్టి గృహంలో మనం ఎట్టుండాలంట? ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉండాలా. ఈరోజు మనము సేవకుడి ఇల్లు ఉన్నదంటే ఎంతోమంది వస్తుంటారు అక్కడికి. మనం ఏం చేయాలంట? సేవకురాలు సేవకుడు ఆతిథ్యం ఇచ్చేవారు. ఆతిథ్యం అంటే ఏదో చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ పెట్టమని కాదు, కానీ వచ్చినంతవరకు ఉన్నంతవరకు మంచినీళ్ళు ఓ టీ ఇవ్వడము అటువంటి చేసినా కూడా ఆతిథ్యం కింద వస్తుంది. కాబట్టి అటువంటి ఇల్లుగా ఉండాలని దేవుడు కోరుచున్నారు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు పాత నిబంధన గ్రంథంలో. 2వ రాజులు 4వ అధ్యాయము 8 నుండి 19 చదవండి. ఆ దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అతడు గనురాలైన ఒక స్త్రీ భోజనము రమ్మని అతను బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గాన్ని వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయించు వచ్చాను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన ఎదుకు వచ్చి పోచున్నవాడు భక్తి గల దైవజనుడిని ఎరుగుదును, కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పీట దీపస్తంభము ఉంచుదము. అతడు మన ఎద్దకు వచ్చుతున్నప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఆ తర్వాత అతడు సర్లే అక్కడ చాలు. ఇక్కడ ఏలియా షూనేమి పట్టణముకు పోగా అతడు గనురాలైన గనురాలైన ఒక స్త్రీ, ఆ స్త్రీ పేరు చెప్పలేదు కానీ గనురాలైన ఒక స్త్రీ భోజనంకు రమ్మని అతని బలవంతం చేసిన కనుక అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయవచ్చును. భోజనం చేయడం ఒకటే కాక ఆయన చేసిన ఆతిథ్యం ఎటువంటి అంట? ఆమె తన పెనిమిటిని చూసి మన ఎద్దకు వచ్చుచూ పోచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. ఆయన ఎటువంటి వాడంట? భక్తిగల దైవజనుడు ఉన్నని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పీట దీపస్తంభం ఉంచము. అతను మన ఎద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఇప్పుడు ఎవరికి ఇస్తున్నావు ఆతిథ్యము? ఎవరికి ఇస్తున్నా అంట? దైవజనుడికి ఇస్తున్నాం. ఫస్ట్ ఎవరికి ఇచ్చింది ఆమె? లుదియా ఎవరికి ఇచ్చింది ఆతిథ్యము? అపోస్తలకి ఇచ్చింది. అబ్రాహాం ఎవరికి ఇచ్చినారు? అక్కడ దేవునికే ఇచ్చినారు. ఇక్కడ షూనేమిరాలు ఎవరికి ఇస్తుంది? దైవజనుడికి ఇస్తుంది. మన ఇంటికి వచ్చిన మనుషులకు కూడా మనము అంటే విశ్వాసులైన వాళ్ళకి మనం కూడా ఆతిథ్యం ఇవ్వాలని దేవుడు మనల్ని కోరుచున్నాడు. ఇక్కడ ఇళ్ళ గురించి చూసినాం. ఇప్పుడు ఎన్ని ఇళ్ళు అయినాయి? ఇప్పుడు గృహాలు 5 గృహాలు అయినాయి. 5 గృహాలు చూసినప్పుడు ఈ గృహాలు ఏమంటాం? వీటిని ఇహలోక గృహాలు అందామా? పరలోక గృహాలు అందామా? వాటిని ఏ గృహాలు ఇవి? ఇహలోక గృహాలు. పరలోక గృహాలు కూడా ఉన్నాయి. తెలుసా? ఎంతమంది తెలుసు? ఇహలోక గృహాలే కాక ఇహలోక గృహాలు. ఎందుకంటే మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి, అందరితో కలిసి ఉంటున్నాం కాబట్టి మనం ఏం చేయాలంట? ఒక ఇల్లు అనేది కావాలా, ఇల్లు కట్టించుకోవాలా, అందరిలాగా మనం జీవించాలి. కాబట్టి ఇల్లు కట్టేది ఇది ముఖ్యం కాదు, కానీ పరలోకంలో కూడా ఒక ఇల్లు ఉందని మనం గ్రహించాలా. ఆ ఇల్లును మనము పొందేవారిగా మనము ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఇక్కడ 2 కొరింథీ 5వ వచనము. అన్ని చదవచ్చు కదా, చదువు. భూమి మీద మన గుడారమైన నివాసము శిథిలమైపోయినను చేదు పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, భూమి మీద మన గుడారమైన నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగాల. ఇక్కడ మనం ఏది చేతి పనితో చేస్తున్నాం. గుడారాలు కట్టిన కానీ ఇల్లు కట్టిన కానీ బేల్దాన్ని పట్టుకోనో లేక కార్పెంట్ని పట్టుకొని మాకు ఇల్లు కట్టించుకుంటాము. అక్కడ పరలోకమందు ఉన్న ఇల్లు ఎట్టుందంట? చేతి పని ఏం లేదు అక్కడ. ఎవరిది కడుతున్నా? దేవుడే కడుతున్నాం మాకు నివాసము. ఆ నివాసాన్ని మనం కావాలని దేవుడు కోరుచున్నాడు. ఆ నివాసం మనకు కావాలంటే ఏం చేయాలి? ఈ లోకంలో ఏం చేయాలి? మనం ఈ లోకంలో ఇప్పుడు మనం చెప్పిన చూడు 5 విషయాలు 5 ఇండ్లు కలిగిన వారిగా మనం ఉన్నప్పుడు మనకి ఎక్కడ పరలోకంలో మనకు
గుడారం కాదు పరలోకంలో ఉండేది, పెద్ద పెద్ద వజ్రాలతో కట్టబడిన ఇది ఉంటుంది. పెద్ద మ్యాన్సన్స్ అంటే భవనాలు. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా, ఒక చాలాసార్లు చెప్పినా మీకు ఇక్కడ చెప్పలేదు. ఎటువంటి ఇల్లు ఉంటాయంటే అక్కడ ఒక ధనవంతురాలు భూలోకంలో ఉంది. ధనవంతురాల దగ్గర ఒక పని మనిషి కూడా ఉంటుంది అన్నమాట. ధనవంతురాలు ఏం చేస్తారంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఆమెతో పని చేయించుకుంటుంది. కాళ్ళు ఒత్తించుకుంటుంది, చేతులు ఒప్పించుకుంటుంది, ఇది ఇంటి పనులు చేయించుకుంటుంది. సాయంత్రం ఎప్పుడు 6-7 గంటలకు వెళ్ళిపోతూ ఉంటుంది ఇంటికి. ఆమె పని మనిషి 7 గంటలైంది 8 గంటలైందని ఆమె ఆలోచించదు. ఏం చేస్తాడంట, పోతా ఏం చేస్తాడంట, పోతా ప్రతి ఒక్క ఇంటికి రోజు ఒక ఇల్లు 2 ఇల్లు టార్గెట్ పెట్టుకొని ఆ ఇంటికి పోయి వాక్యం చెప్పి వాళ్ళకు దేవుని గురించి చెప్పి వాళ్ళు దేవుణ్ణి నమ్మేటట్టు చేస్తుంది. రక్షణ మార్గంలోకి వాళ్ళని తిప్పి అట రోజుకు ఒకరిద్దరిని ఏర్పరుస్తుంటుంది. అయితే ఈమె కూడా చేస్తుంది పనులు, మంచి పనులు. ఎవరన్నా నీలాంటి వాళ్ళు నాలాంటి పోతే చెక్కు రాసిస్తుంది. ఎంత, 50 లక్షలు తీసుకోండి, లేకుంటే 10 లక్షలు తీసుకోండి. ఈ శకునాల్లో మందిరం కడతాను సేవకుడు పోయినా అనుకో, 10 లక్షలు తీసుకో బ్రదర్ తిమోతి గారు మీరని ఇచ్చేస్తుంది. ఎందుకు? దానివల్ల ఏమొచ్చింది, ఎవరి పేరు వస్తుంది అక్కడ? ధనవంతురాల పేరు ఈ లోకంలో ఉండాలనే ఉద్దేశంతో ఆమె సేవకుడికి 10 లక్షలు కానీ 20 లక్షలు కానీ ఇచ్చేస్తుంది చెక్కు. కానీ దానివల్ల ఏమొస్తుంది, ఈ లోకంలో ఆమెకు పేరు వచ్చింది కానీ పరలోకంలో ఏం పేరు రాలేదు. కాగా ఇక్కడ పేరు ఎవరికి వస్తుంది? పేదరాలు పని మనిషికి వస్తుంది. ఎందుకు? రోజు 2 మనుషులను దేవుని వైపు తిప్పుతూ ఉంది. అయితే ఒకరోజు పేదరాలు చనిపోతుంది, పని మనిషి చనిపోయి పరలోకం వెళ్ళిపోతుంది. తర్వాత కొన్నాళ్ళకు ధనవంతరాలు కూడా చనిపోతుంది. ధనవంతరాలు కూడా చనిపోయి పరలోకం పోతుంది. అయితే ఇద్దరిని దేవదూత వచ్చి రిసీవ్ చేసుకొని తీసుకుపోతుంది. అయితే ముందే వెళ్ళిపోయింది కదా ఎవరు? పని మనిషి. ఆమె ఒక ఇంట్లో ఉంది. ఈ ధనవంతరాలను కూడా దేవదూత తీసుకొచ్చి నీకు ఒక ఇల్లు ఇచ్చినాము, ఆ ఇల్లు నీకు చూపిస్తున్నామని పిలుచుకుపోతా ఉందంట. పిలుచుకుపోతా ఉంటే మధ్యలో ఒక ఇల్లు కనిపిస్తుంది. ఇదిగో ఇల్లు ఎవరిది తెలుసా అని అడుగుతుంది ఆ దేవదూత. ఏమో నాకు తెలియదంటే, నీ ఇంట్లో పని మనిషి ఉంది కదా, ఆ పని మనిషి ఇల్లు అంట. ఎటువంటి ఇల్లు అంట? అది రత్నాలతో వైడ్యూర్యాలతో కట్టబడిందంట, దగదగ మెరిసిపోతుందంట ఆ ఇల్లు. ఈమె అనుకున్నదంట, ఒరే నా పని మనిషికే ఇంత ఇల్లు దేవుడు ఇచ్చాడు, నాకెంత ఇల్లు ఎందుకు, ఇంకా ఈమెలో పోలే ధనవంతురాలని ఆ యొక్క ఇది ఆమె నుండి కొట్టివేయబట్లే. ఇంకా గర్వం ఉంది ఆమె, నేను ధనవంతురాలని. పోతా ఉంటే ఒక ఇల్లు చూపిస్తుంది, ఇదే ఇల్లమ్మా అనేదంట. ఏంది ఆడ గొడవ పెడుతుంది ఎవరితో? దూతతో. ఏమని? ఏమి నా పని మనిషికి వజ్రాలు వైడరాలు ఇల్లు ఇచ్చి నాకేమి ఇచ్చినావు? కొట్టం ఇచ్చినవాడు, ఇటువంటి కొట్టం ఇస్తామంట. ఏం నాకు ఇచ్చామంటే, అవునమ్మా ఆమె మాకు కష్టపడి రోజు పోయి వాక్యం చెప్పి అందరికీ మాకు వజ్రాలు వైడ్యూరాలు పంపిస్తుంది రోజు మాకు. ఆమె ఇచ్చిన వాటితోనే మేమేం చేస్తున్నామంట, ఈ ఇల్లు కట్టినాము, ఆమెకి ఇచ్చినాం. నువ్వేం పంపించినావు? మాకు కొయ్య కాలు పంపిస్తున్నాం కాబట్టి రోజు నువ్వు చేసిన పరిచయం అటువంటిది కాబట్టి మాకు అటువంటి ఇల్లు కట్టించినామని చెప్పావు. కాబట్టి అక్కడ నీకు నాకు ఉండే ఇల్లు ఎటువంటిదంట, ఇక్కడ చేసే పనిని బట్టే అక్కడ ఇల్లు నియమించబడుతుంది. వజ్రాలు వైడ్యూరాలు గల ఇల్లు కావాలా, లేకుంటే ధనవంతరాలు కర్ర గడ్డి కొయ్యకాలతో ఉన్న ఇల్లు కావాలా? అది మనం డిసైడ్ చేసుకోవాల్సింది మనమే. ఈ లోకంలో ఉన్నప్పుడు మనము ఈ 5 గృహాలతో మనము నివసించినట్లయితే 5 గృహాలు కలిగిన వారు, 5 గృహాల్లో ఒక గృహం నేను వద్దంటున్నా. ఏ గృహం అది? సాతాను నివసించే గృహం. ఇంకెన్ని కావాలా మనకు? 4 గృహాలు మనకు కావాలని దేవుడు ఈరోజు మనల్ని కోరుచున్నాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం నుండి 12 వరకు చదవండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుగువానికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా. విశ్వాసం బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి
దేవుని చేత హెచ్చరింపబడి ఆ, భయభక్తులు గలవాడై ఉమ్, తన ఇంటి వారి రక్షణ కొరకు ఉమ్, ఒక ఓడను సిద్ధం చేశాను. ఉమ్, అందువలన అతడు ఈ లోకం మీద నేరాస్థాపన చేసి ఉమ్, విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఉమ్, అబ్రహాము పిలువబడినప్పుడు ఉమ్, విశ్వాసం బట్టి ఆ పిలుపుకు లోబడి ఉమ్, తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. ఉమ్, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరగక బయలు వెళ్ళెను. ఉమ్, విశ్వాసం బట్టి అతడు ఉమ్, అతనితో ఆ వాగ్దానముకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారు ఉమ్, గుడారములో నివసించుచు ఉమ్. అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులై ఇట్లా ఉంది. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే అబ్రాము దేవుడు పిలిచినాడు. అక్కడ ఆది కాండంలో ఉంది, ఇంకా మళ్ళీ లేట్ అవుతుంది. ఆది కాండంలో ఒకప్పుడు అబ్రాహాం తండ్రి ఎటువంటి వాళ్ళంట? విగ్రహారాధికులు. ఆ విగ్రహారాధికులను దేవుడు పిలిచినాడు. పిలిచి నీ తల్లి తండ్రిని వదిలిపెట్టి నేను చూపించు ప్రదేశానికి వెళ్ళాడు. ఆ ప్రదేశం ఏమో ఆయనకు తెలియదు, ఎక్కడికి పోవాలో తెలియదు. ఎక్కడ విశ్వాసం ఉంచినంట ఆయన? దేవుని మీద విశ్వాసం ఉంచి బయలుదేరిపోయినట. ఏది? వాగ్దానం ఇచ్చే దేవుడు, నెరవేర్చే దేవుడు అని నమ్మినాడు కాబట్టి ఆయన దేవుని మీద నమ్మకం ఉంచి ఆయన ఎక్కడికి పోదో తెలియదు కాబట్టి ఆ విధంగా బయలుదేరిపోయినట్టు. నా జీవితం కూడా అంతే. పరలోకంలో ఇవి ఉన్నాయా మనకు? పరలోకం ఉన్నాయో లేవో మనకు తెలియదు కదా అని మనం అనుకోవచ్చు. విశ్వాసం నిరీక్షింపబడి వాటి యొక్క స్వరూపంను అదృశ్యమైనవి ఉన్నట్టుకు రుజువునై ఉన్నది. మనకు తెలియదు, మనం విశ్వాసించాలా. ఏవి లేని ఉన్నాయని విశ్వాసించినట్టయితే అదే మన విశ్వాసం. విశ్వాసం అంటే వేరే ఏం కాదు. లేని ఉన్నాయి, పరలోకం ఉందో లేదో మనకు తెలియదు, ఉందని అనుకుంటున్నాం. యేసుక్రీస్తు ఉన్నాడా లేదా మనం చూడలేను. యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడని అనుకుంటున్నాం. మన పాపములను క్షమించినాడు అనుకున్నాం, మన కోసము రక్తం చిందించినాడు. అది విశ్వాసం. అటువంటి విశ్వాసంతో దేవుడు మనల్ని ప్రయాణం చేయాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి ఇక్కడ పైన మనం చూసినట్లయితే నోహోవు కూడా ఆయన ఇంటిని ఏ విధంగా చేసుకున్నాడంట? రక్షణ కొరకు ఓడను సిద్ధపరచను. రక్షణ అనే గృహంగా తయారు చేసుకున్నాడు ఆ ఓడను. ఓడ అంటే ఎక్కడ కడతారు తెలుసా మీ అందరికీ? సముద్రంలోనే కడతారు. ఓడను సిద్ధపరిచేటప్పుడు ఎక్కడో కట్టరు అది, ఎందుకంటే నీళ్ళలోనే ఉంటుంది అన్నమాట. నీళ్ళలో కట్టి ఒక రైలు ఉంటుంది, రైల్లో ఉండి సముద్రంలోకి వదిలిపెట్టేస్తారు. నోవు కట్టిన ఓడ ఎక్కడ కట్టినారు తెలుసా మీకు? నోవు ఎక్కడ కట్టినారు తెలుసా ఓడను? సముద్రానికి కొన్ని వేల మైళ్ళ దూరంలో కట్టేసిన అక్కడ. అంటే అర్థమైంది, నోవుకు తెలిసి ఉండాలా, తెలుసుకో ఉండాలది. నోవుకు ఏం తెలియదు. దేవుడు ఏం చేసి ఓడ కట్టమన్నాడు. ఈ మెజర్మెంట్ ఇస్తున్నా, ఈ మెజర్మెంట్ ప్రకారం కట్టించన్నాడు. ఏం చేసింది నోహవు? ఏం మాట్లాడకుండా కట్టేసింది. ఇక్కడ కడుతున్నానే ఇంత దూరంలో సముద్రానికి, ఈ సముద్రం, ఈ ఓడ ఎట్టుపోతుంది సముద్రం లేకని ఆలోచించాలి ఆయన. దేవుడి మీద విశ్వాసం ఉంచి కట్టింది కాబట్టి ఆ వరద వచ్చినప్పుడు ఏమైందంట? ఆయన ఒక కుటుంబము రక్షించబడినట్టు చూస్తున్నాం. అక్కడ ఏమైంది తెలుసా? ఏమేమి లోపలికి రప్పించిన ఆయన? ఏమేమి లోపలికి వచ్చినాయి? ప్రతి ఒక్క జాతిలో ఆడ మగ ఎటు వచ్చినాయి? నువ్వు నేను మనుషులు పిలిస్తే వస్తాయా? దేవుడు ఆజ్ఞాపించిన వెంటనే ఆటోమేటిక్గా అవి లోపలికి వచ్చినాయి. వాటికి ఉన్న జ్ఞానము మనకు లేదు. దేవుడు నీ దగ్గరకు వచ్చి నీ ఉదయం దగ్గర తడుతున్నా అంటున్నా కానీ నువ్వైతే తలుపు తీయటంలే. ఆ విధంగా ఉంది మన పరిస్థితి. అక్కడ పశువులు పక్షులన్నీ ఏం చేస్తున్నాయంట? ఊరికే దేవుడి మాట సెలవిచ్చిన వెంటనే ఏమైనా అంట అవి లోపలికి వచ్చేసినట్టున్నాయి. ఆ విధంగా ఉంది మన మానవుడి పరిస్థితి. దేవుడు ఎంతో బ్రతిమలాడుతున్నాడు మనల్ని, మనము వినలేని స్థితిలో ఉన్నాము. ఆ విధంగా ఉంది. అలాగే యాకోబు 2:23 చూసినట్లయితే, యాకోబు పత్రిక కాబట్టి అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనం నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితులుగా అతని పేరు కలిగెను. అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతికి ఎంచబడిన కాబట్టి ఆయన దేవునికి స్నేహితుడని పేరు పెట్టాడు. అబ్రాహాము దేవునికి స్నేహితుడు. మోసే ఏంటి? నమ్మకస్తుడు, దేవుని ఇంటిలో నమ్మకస్తుడు. అట్ట మంచి పేరుగైన వ్యక్తులు దేవుడికి నమ్మకమైన ఉన్నారు. దేవుడు పిలిచిన వెంటనే దేవునితో నడిచిన వ్యక్తి ఎవరు? హానోకు. ఏమైందంట? దేవుడు నడిచి ఒకరోజు ఏమైందంట? దేవుడు అన్నంట మన ఇంటికి పోదాంపా అన్నంట. సాయంత్రం పూట వచ్చి నడుచుకుంటా అనొక్తాను అంట మన ఇంటికి పోదామా అన్న అంట. అనోకేమన్నా అంట తెలుసా? పోదాం దేవుడు అన్నా అంట.
అంతే, ఇద్దరు కలిసి వెళ్ళిపోయినారు. హనోకు ఎక్కడ సమాధి లేదు, ఏం లేదు. ఇంకొకరు ఎత్తబడిన వ్యక్తి ఎవరు? ఇంకొక ఆయన ఏలియా కూడా అంతే ఎత్తబడినట్టు చూస్తున్నాం. కాబట్టి విశ్వాసంతో ఏమైనా జరుగుతుందనేది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయము. 1 కొరింథీ 5వ వచనంలో 1 కొరింథీ 5వ అధ్యాయము 10 నుండి 13 వచనాలు. అయితే ఆ. ఈ లోకపు జారులతో, రాళ్ళతోనైనను, గోవులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రమును సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకము నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకుని వాడు గాని అయిన ఎడల అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, భుజింపను కూడదని నీకు రాయుచున్నాను. ఎవరితో ఉన్నారన్న మనం ఈ లోకంలో ఉన్నప్పుడు, అరే నేను అన్యుల దగ్గర ఉన్నా, వాళ్ళ దగ్గర ఉన్నా అంటే మనకు కాదు, ఈ లోకంలో జీవించలేము. నా ఇల్లు ఎక్కడ ఉంది? ఎక్కడో కాలనీలో లేదు, నంద్యాలలో కరెక్ట్ రెడ్డి గారి ఇళ్ళల్లో ఉంది నా ఇల్లు. ఏమి ఆ ఇంటిని నేను వదిలిపెట్టుకో అంటే నేను వాళ్ళతో స్నేహం చేయకుండా నేను క్రిస్టియన్ను, వాళ్ళు రెడ్లు, వాళ్ళు మా ఇంటి అనకనే రామాలయం అంటే అవుతుందా? కాదు కదా. దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళతో సాన్నిధ్యం ఉండమంటున్నాడు. కానీ ఆ విధంగా లేకపోతే ఏమవుతుందంట, లోకం నుండి మనం దూరంగా ఉండాలి లోకానికి. అయితే ఎవరితో కలవద్దంటున్నాడు? ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడైనాను. ఎవరు సహోదరుడు అంటే ఎవరు సహోదరుడు అంటే ఎవరైతే విశ్వాసం పొంది, బాప్తిసం పొంది, రక్షణలో మెలుగుతున్నాడో అతనే సహోదరుడు అంటాం. అటువంటి సహోదరుడు మళ్ళీ ఏమనంట, జారుడు కానీ, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకున్నవాడు గాని అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదని మీకు వ్రాయుచున్నాను. అటువంటి వాడితో ఎవరితో చేద్దంటే మనతో ఉండి మనతో స్నేహం చేసి రక్షణలో ఉండి అన్న బ్రదర్ అనుకుంటా, సిస్టర్ అనుకుంటా ఉండి కొన్నాళ్ళకు పడిపోయి ఆ స్థితిలో అంతా మనము సాంగత్యం చేయొద్దు అంటున్నాడు. కొంతమంది చూస్తుంటాం, మనం ఆత్మీయంగా ఉన్నట్టే అనుకుంటాం, కానీ కొంతమంది అంటే మనకి ఇష్టం ఉండదు. కొంతమందితో వాళ్ళతో స్నేహం కలవడము మనకి ఇష్టం ఉండదు. వాళ్ళంటే అయిష్టంగా ఉంటాం. అటువంటి వాళ్ళతో స్నేహం చేయడం మంచిదే కాదా? వాళ్ళు ఆత్మీయులు అంటామా మనల్ని? మనం ఆత్మీయులు అనాలనా వాళ్ళని? ఇప్పుడు మనము సహోదరులము సహోదరులము, మనలో మనకే కలయికి వచ్చి ఆ పలానా సిస్టర్ అంటే నాకు ఇష్టం లేదు, ఆమె అంటే నేను ఆమె దగ్గర రాను, ఆమెతో స్నేహం చేయనంటే ఏమన్నట్టు? అది మంచిది పద్ధతి కాదు. అది మనం ఏం చేయాలా? అటువంటి వాడిని ఆత్మీయులు అనకూడదు, ఆత్మీయురాలు అనకూడదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మనం ఇల్లు కడుతున్నామంటే ఈ లోకంలో అందరితో కలిసి ఉండాల్సిందే, అందరితో స్నేహం ఉండాల్సిందే. కానీ స్నేహం ఎవరితో చేద్దాం దేవుడు స్పెసిఫిక్గా చెప్తున్నాడు. ఎవరైతే రక్షణ పొందినారో అటువంటి రక్షణ పొంది దిగజారిపోయిన స్థితిలో ఉన్న వారితో దేవుడు స్నేహం చేయొద్దు, వాళ్ళతో భోజనం మంచిగానే ఉంటారు, వాళ్ళు అందరూ బాగానే ఉంటారు, మనతో కలిసి జీవించినట్టే ఉంటుంది, అన్ని కుట్రలు పన్నుతూ ఉంటారు వాళ్ళు. అటువంటి వారితో మనము స్నేహం చేయకూడదు. ఇంతవరకు చేసినాము. ఇంకోటి అపోస్తుల కార్యము 16వ అధ్యాయము, అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 20 నుండి 30 నుండి 34 చూడండి. ఇక్కడ ఏముంది? ఆనందించండి. ఆనంద గృహం కావాలా మనకు? ఆనందించే గృహం కావాలా? ఎప్పుడు ఆనందించే గృహం ఉంటుంది మనది? పైన ఏం చెప్తున్నాడు? ప్రభు అయిన యేసునందు విశ్వాసము, అప్పుడు నీవును నీ ఇంటివాడును రక్షణ పొందురని చెప్పి అతనికి అతని ఇంటున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలోని అతడు
వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగాను. వెంటనే అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. మరి అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించినట్లు చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ నేను కోరేది ఏంటంటే, ఇప్పటి వరకైతే బాప్తిసం ఎవరు పొందలేదో ఇక్కడ సెలవిచ్చినట్లుగా ఆయన అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? నేను ఏమంటున్నాడు పైన, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలని అడుగుతున్నాడు. అందుకు జవాబు ఏం చెప్తున్నాడు ఆయన? ఎవరు జవాబు చెప్పేది? పేతురు. పౌలు. పౌలు ఎక్కడి నుండి వచ్చిన ఆయన? చెరసాల నుండి వచ్చింది. కాబట్టి ఆయన చెరసాల నుండి వచ్చినప్పుడు ఆయన ఇక్కడ అడిగింది ఎవరుండి? అక్కడ చెరసాల అధికారి. ఎందుకు అడిగిండు? ఆయన చూస్తుంటేనే ఇంతకుముందు పేతురు ఏ విధంగా బయటకు వచ్చేసిండు చెరసాల నుండి, ఇక్కడ ఏమైందంట? పౌలు కూడా చెరసాలలో ఉంచబడినాడు. తర్వాత ఏమైందంట? ఆయన్ను కూడా ఈ విధంగా గేట్లు ఓపెన్ చేసి బయటకు వచ్చాను చూసినాడు. జైలు అధికారి ఏమనుకున్నా అంట, ఈయన బయటికి తప్పిపోయినట్టుంది, తప్పించుకొని పోయినాడని ఆయన చావాలని కోరుకుంటాడు ఆయన. అప్పుడు ఆయన వచ్చి దగ్గరకు వచ్చి చెప్తాడు అపోస్తలుడైన పౌలు, లేదు నువ్వేం చేసుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నామంటే అప్పుడు ఆయన ఒక స్థితిని బట్టి ఆ జైలు అధికారి, అన్యుడైన జైలు అధికారి ఏమంట దేవుని నమ్మినట్టుగా చూస్తున్నాం. వెంటనే ఆయన ఏమంటున్నాడు? నేను ఏమన్నాడు? ఆయన రక్షణ పొందుటకు నేనేమి చేయాలని అడుగుతున్నాడు. అటువంటి గుణం మనలో ఉందా? ఈరోజు ఎవరన్నా ఉన్నారా? అటువంటి రక్షణ పొందుటకు నేనేం చేయాలని కోరేవారు మీలో ఎవరన్నా ఉన్నారా? ఇంకా ఇంతవరకు రక్షణ పొందకుండా దేవుణ్ణి ఎరగకుండా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇది రక్షణ దినం కాబట్టి ఈ విధంగా మీరు రక్షణ పొంది దేవుణ్ణి అడిగి మీ పాపలను క్షమించబడిన తర్వాత ఈ ఇల్లు, ఆ ఇంటి జైలు యజమాని ఇల్లు ఏ విధంగా ఆనందంగా ఉందో అటువంటి ఆనందమైన ఇల్లు మీరు కలిగి ఉండవాలని దేవుడు ఈరోజు మిమ్మల్ని కోరుచున్నాడు. దేవుడి వాక్యం ఆశ్రయించడం గాక. మోకరించండి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనము గృహం ఎలా ఉంది వాక్యం వింటూ వచ్చాము. కపెర్నహూములో ఉన్నటువంటి గృహము మరి యేసు ప్రభువు ఇంట్లో ఉన్నాడని అనేకులు కూడా వచ్చినారు. నీ ఇంటిలో ప్రభు ఉంటే అనేకులు నీ ఇంటికి వస్తారు. మరి వారికి వాక్యం ప్రకటించబడుతుంది. కాబట్టి దేవుడు వారి విశ్వాసాన్ని చూసినప్పుడు స్వస్థత ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది. మరి యేసు ప్రభు నీ ఇంట్లో ఉంటే నీకు స్వస్థత ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉంటుంది. మరి ఎటువంటి సమస్యనైనా తొలగించబడతారు. కాబట్టి మీ హృదయాలు ఇంటి ప్రతి సేవకుడి ఇంటి సందర్భముగా మీ హృదయాలను పరీక్షించుకోండి. ఒకవేళ అలా లేకపోతే ప్రభువా నా హృదయం అనే ఇల్లు, నా ఇల్లు కూడా మరి కపెర్నహూము ఇంటి వలె ఉన్నట్లు సహాయించమని దేవుని అడుగుదాం. కాబట్టి దేవుని ఇల్లు చేర్చుకునే ఇల్లు చూస్తున్నాం, దేవుడు లేని ఇల్లు చూసాం. లాజరు ఇల్లు దేవుని చేర్చుకునే వ్యక్తిగా ఉన్నాడు. ధనవంతుడు ఈ లోకములు అన్నీ కలిగి ఉన్నాడు, దేవుడు లేడు ఇంట్లో. అందుకే ఎంతో నష్టపోయినాడు, పాతాళంలో యాతన పడుతున్నాడు, వేదన పొందుతున్నాడు. భూలోకంలో అన్నీ ఉన్నాయి కానీ పాతాళంలో యాతన పడుతున్నాడు. ఈ లోకంలో నీకు అన్నీ ఉండొచ్చు, ప్రభు లేకపోతే నీ ఇంటిలో నీవు వెళ్ళే స్థలము పాతాళము. కాబట్టి లాజరు ఈ లోకంలో శరీరంలో అస్వస్థత ఉంది, కురుపులు ఉన్నాయి, వేదన ఉంది, దుఃఖం ఉంది. అయితే ప్రభుని కలిగి ఉన్నాడు. అందుకే లాజరు నెమ్మది పొందుతున్నాడు అబ్రహాము రమ్మున. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మి నీతిగా ఎంచబడ్డాడు, లాజరు కూడా దేవుని నమ్మి నీతిమంతుని ఇంటిగా చేర్చబడ్డాడు. కాబట్టి ఒకవేళ ఇంకా నువ్వు నమ్మక నీ హృదయంలో ప్రభుని చేర్చుకోకపోతే ఇది అనుకూలమైన సమయము. లూదియా ఏ విధంగా తన ఇంటిలో మరి చేర్చుకున్నదో, జైలు అధికారి ఏ విధంగా చేర్చుకున్నాడో నీ హృదయం కూడా ప్రభుకి ఇవ్వకపోతే ప్రభు అడుగుతున్నా, నా కుమారుడా, నా కుమార్తె నీ హృదయం నాకిమ్ము. ఇదిగో నేను తలుపు ఎదుట తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని నా మాటలు విని నన్ను చేర్చుకుంటే నేను నీతో కూడా ఉంటానన్నాడు ప్రభు. ఇదిగో దేవునికి నివాసము మన మధ్య నివసించున్నది. మరి కృపాసత సంపూర్ణుడుగా శరీరధారిగా వచ్చిన మన ప్రభువు మనలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభుకు చోటు ఉన్నదా నీ ఇంటిలో, నీ హృదయంలో? కాబట్టి మరి తిరిగి ప్రతిష్ఠించుకుందాం. గృహ ప్రతిష్ఠ సందర్భంగా నీ హృదయములను దేవుని కొరకై మరి ప్రతిష్ఠించుకుందాం. అయ్యకన్నా దాన్ని ప్రార్థన చేస్తారు. మరి ప్రార్థన చేస్తారు. అలాగా దేవుని వాక్యానికి అప్పగించుకొని మరి మీ హృదయములను సిద్ధపరచుకుందిగా ప్రభునామమున మనం చేస్తాం.
ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైన దేవాని స్తోత్రములు వందనములు చెల్లిస్తుంటాను. ఈ ఉదయకాలంలో మీ దాసుడు సహోదరుల వారి యొక్క సేవకునీళ్ళు డెడికేషన్ సందర్భంలో ఆ ఇళ్లను మరి ఇంటి విషయమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో మరి అనేకమైన ఇళ్లను మీరు మాకు చూపిస్తూ వాటి ప్రాముఖ్యమైనటువంటి వివరాలు మాకు తెలియజేసేందుకు ఈ దాసుని అభిషేకించి వాడుతున్న స్తోత్రములు. యేసు ప్రభువు గృహంలో ఉన్నాడని వారు ఎరిగి అనేకులు వచ్చినారు తల్లి. అనగా యేసు ప్రభు ఉన్న గృహముగా ఉండాలని కోరినారు. సంతోషము గల గృహముగా, ఆనంద గృహముగా ఉండాలంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలని కూడా మీరు కోరి ఉంటున్నారు తండ్రి. అదేవిధంగా మన ఇంకా అనేకమైన విషయాలు మాకు తెలియపరుస్తూ ఇచ్చినారు. పరలోకంలో కూడా మాకు గృహం ఉండాలని కోరుతూ ఇచ్చినారు. కనుక మేము ఈ భూమి మీద ప్రభు మరి మా యొక్క శరీరంలో ప్రభు మీరు ఏ విధమైన పాపం మేరగక ఈ భూమి మీద ఉన్న 4 గృహముల వలె ప్రభువును కలిగినటువంటి ఇల్లు హృదయం, అలాగా మా హృదయాన్ని మేము కాపాడుకున్నట్లయితే పరలోకంలో గృహం ఉంటుందని మీకు తెలుసుకుంటున్నారు తండ్రి. వాక్యం మాలో నీరు కలుపొచ్చి ఈ సమయంలో ప్రభు మీ దాసుని ఇంటిని ఈ మాటల చేత ప్రతిష్ఠించుంటుండగా వాక్యం ఆశీర్వదించి దీవించుకొని విన్నవారైన నాలో మాలో లోతైన కార్యం జరిగించుకొని సహాయం చేయమని, శత్రు కార్యములను లయపరుచుకొని యేసు ప్రభు పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మనమందరం కూడా మరి సేవకుని ఇంటి దగ్గరికి వెళ్దాం.